వచ్చేసా అండ్ యువర్ బాయ్ రియాక్టింగ్ టు ఏం రియాక్ట్ అవ్వబోతున్నామో అర్థం కావట్లేదు ఈరోజు, బట్ మజా వస్తుంది. చలో రే ఎవర్రా బాబు మీరు, పోయి కూర్చొని బాత్రూమ్ లోనే గేమ్స్ ఆడుకోవాలి, ఉయ్యాలా జంపాలా. వాడు ఇంకా గోలీలో చూపిస్తున్నాడు ప్రాసెస్ ఎలా నడుస్తుందని. ఉప్పల్ బాలు చెక్క అంటారు, నిజమేనా? చెంప వాళ్ళకు తిరిగి అంటున్నా ఫస్ట్ దున్నపోతే ఉప్పల్ బాలు చెక్క అని కమెంట్స్ నిజంగా అంటారు. నేను ఐ డోంట్ నో అండి, ఐ డోంట్ అలా అందాలి అంటారు. మనం ఏంటంటే 10 మంది నవ్వించడానికి, 10 మంది సంతోషపడడానికి, చాలా మంది హాస్పిటల్ వండుకుని కూడా నా వీడియోలు చాలా మంది చూస్తారు, కొన్ని ఫ్యామిలీ చూస్తారు. ఎలా అలా అంటారండి? నేను అఫీషియల్ గా ఉంటాను అంతవరకు. ఉప్పల్ బాలు చెక్క అంటారు, నిజమేనా? అఫీషియల్ ఐ డోంట్ నో, హాస్పిటల్లో పండుకొని చూస్తారు, ఏమో పెద్ద మాట్లాడు. బట్ ఎస్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటాయి, కొందరు వేరే విధంగా తీసుకోవచ్చు. బట్ టెక్నాలజీయా డే బై డే, టెక్నాలజీయా 360 degree pan. పక్కా బిఆర్ అయితే అనుకుంటూనే ఉందా, వచ్చేసింది. బిఆర్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. మై రెస్పెక్ట్ ఫర్ కోర్ట్. శారన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన శారన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు మరణశిక్ష విధించింది. నిజంగా అప్పుడెప్పుడో ఒక మీమ్ చూసిన, పెళ్ళి నచ్చకపోతే వద్దనే ఆప్షన్ కూడా ఒకటి ఉందమ్మా అని. అది ఇవన్నీ అప్పుడు జరగలేవులే కానీ మేబీ ఒక 7-8 months బ్యాక్ ముందే ఆలోచించి పెళ్ళి వద్దనకపోతే ఇంట్లో చెప్పే ఆప్షన్ ఉంది. ఇదంతా అయ్యి ఇంట్లో వాళ్ళ ముందు పరుగు పోయే బదులు అదేదో ముందే చెప్పేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఇప్పుడు కేసులు అయ్యి కోర్టుకు వెళ్ళేదాకా అందరికీ సోషల్ మీడియాలో తెలిసి మీమ్స్ అయ్యి హేళన అయ్యే బదులు అదేదో ఇంట్లో వాళ్ళ ముందు కాస్త తగ్గి నాకు ఇది వద్దు, నేను ఇలా చేసుకోలేను అని చెప్తే అయిపోతాయి కదా. పెళ్ళంటే చాలు పడిపోతుంది. వెర్రస్ ఏడికి పోతాను. ఏం పాటిది? ఇక్కడ ఇన్నట్టుంది ఈ పాట. కానీ అప్పట్లో కెమెరాలు, ఆ స్టూడియోలు అంతా అంత డెవలప్ గాని రోజుల్లోనే అంత డెడికేషన్ తోటి చేసిందంటే సాహసమని చెప్పాలి. కింద కామెంట్స్. అప్పట్లో గణేష్ చతుర్థికి ఈ సాంగ్ వైబే వేరే. ఇన్నట్టుంది కానీ క్లియర్ గా గుర్తుకొస్తలేదు. బాలయ్య మీసం ఊడిపోతుందని పక్కన వాళ్ళ గమ్ అడుగుతున్నాడు. అవునా? మూవీ కోసం తీసేసిండ్రు. జార్జియాకి మన అఖండ తాండవ షూటింగ్ తెలుసు. చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, లాగుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచ, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డా ఊడిపోతుంది బ్రో. గమ్ము అందరేమో అందరేమో ఏమండి అంత చలిగా ఉంది, మీరు అక్కడ వాళ్ళు కూడా. ఆయన కూల్ ఉన్నాడు కాబట్టి 2-3 సార్లు గమ్ గమ్ అన్నాడు. అదే గమ్మీరా గాడిదా. నన్ను పంది పిర్రలోడా అని అంటారు బ్రో. మీ కూడా పిర్రలున్నాయి కదా, మరి మేమేమని పిలవాలి? ఇప్పుడు మా పిర్రల్ని ఎలా కాపాడుకోవాలి చెప్తావా బ్రో?
నన్ను పందిపిర్రలోడా అని అంటారు బ్రో. చూసి రామన్ తెలుగు వాళ్ళ క్రియేటివిటీ. మనకు నార్మల్ వీడియోలు జనరేట్ చేయనీకలే వాసిపోతుంది. ఇక్కడ ఒక్కొక్క డబ్బులు అడుగుతుండు వెబ్సైట్ వాడు. వీళ్ళు రోజుకొక వీడియో పెట్టి ఇది చూడండి. बंदर कोई बंदरपंती करके दिखा भाई. वो तो तू रोज. यो गाइस, तो फाइनली मैं पहुंच गया हूँ मुंबई की जान मरीन ड्राइव पे. इतने लोग यहाँ शांति ढूंढ रहे हैं. मुंबई का समंदर भाई ये लेकिन जितना आजकल लोगों के वादे, दैट इज सो रियलिस्टिक. जितना ब्रेकअप के बाद के आंसू. भाई ये मरीन ड्राइव है या इंडियाज गॉट क्रिंज का ओपन ऑडिशन. हर दूसरा बंदा వాడు వెనక డాన్స్ చేస్తున్నాడు. ఇలా రా బాగానే చేస్తున్నారు. చిన్న చిన్న డీటెయిల్ మీద కూడా ఫోకస్ చేసి. आप इतना काटते क्यों हो लोगों को? इस एरिया के डॉक्टर कमीशन देता है. एक रैबीज इंजेक्शन पर 1 लीटर दूध. AI is going somewhere. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జఫా. నా పక్కన ఒకడు ఉన్నాడు కదా, వాని పేరు టఫా. మా ఛానల్ ని ఫాలో అవ్వండి, మనం రోజు కలుస్తాం. జఫా టఫా. నేను మీ జఫా. నా పక్కన ఒకడు ఉన్నాడు కదా, వాని పేరు టఫా. గోవాకి వెళ్ళి మరి వీడియోలు పెడుతున్నా. పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అంటారు బ్రో. మీరు వచ్చి చూపించారు వాసన చోదు అని. ఇదే వాసన నా ఫ్రెండ్ గారి దగ్గర వస్తుంది. పందికి ఏం తెలుసు పాండ్స్ ఇందులో వాయిస్ కొద్దిగా సరిగ్గా లేదు కానీ వీడియో బాగుంది. పౌడర్ వాసన అంటారు బ్రో. హిందీలో బూతన్నావు బ్రో నువ్వు. నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక. నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట నేను అనను, కానీ అనుకుంటాను అంతే. పైగా మాత్రం నేను అనను. సరే, నా డైలాగ్ నువ్వు చూసావా బ్రో? వావ్. హరిద్వార్ టెంపుల్ లో చాలా మంది జనాలు ఉన్నారు. దేవుని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి ఎంతైనా. ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది. కొంచెం ఉంటే తొక్కిసలాటలో టఫాగాడు జనస్రవంతిలో కలిసిపోయేటోడు మొగ్గు ముఖంతో ఉంటాడు ఎప్పుడు. హరిద్వార్ యాత్ర అయిపోయింది. నెక్స్ట్ గోవా వెళ్తున్నాం. స్రవంతి మా ఛానల్ ఫాలో అవ్వండి. వెనకాల మనుషులు కాదు నిజంగానే ఉన్నారు బ్రో. ఎందుకు వీళ్ళకి ఇది ఏమొస్తుంది ఇలా చేస్తే? నేను మెల్లగా ఎలాగోలా బ్రతికేయడానికి రాలేదు. ముంబైని వచ్చ పోయించడానికి వచ్చాను. ఏ ముంబై శహర్ కో కరవన్ హాయా హూ. నేను లాస్ట్ గా ఇది మెల్లగా ఎలాగోలా బ్రతికేయడానికి ముంబై శహర్ కో కరవని ముంబైని వచ్చ పోయించడానికి వచ్చాను. ఏ ముంబై అన్న టీచర్ అనుకుంటా. వెనక పిల్లల సౌండ్ వస్తుంది. శహర్ కో కరవన్ హాయా హూ. शहर को करवन्याय. वेट फॉर द ट्विस्ट. पाया गेम ऑफ द ईयर. अच्छा లైట్ ఆఫ్ చేసినప్పుడు ముందుకెళ్ళాలి. ఆనాంగ్లం స్టాచ్యూ లేట్ ఎందుకు కొట్టడానికి? వాడు ఆడనే ఆగున్నాడు. జస్ట్ మిస్. నైస్ గేమ్. మీరు మీ ఫ్రెండ్స్ తో ట్రై చేయండి. నెవర్ చేజ్ ఏ ఉమెన్. వెనక వాడు చెప్తూనే ఉన్నాడు, ఆమె వెళ్తూనే ఉంది. మా ఇష్టం బ్రో, పోపీయడానికి వచ్చాం మేము రోడ్డుకి. ఇట్స్ హర్ చాయిస్. ఆమె వేస్ట్ చేయడానికి వచ్చింది రోడ్డుని. నీకెందుకు రా, నీ పని నువ్వు చూసుకోతా. బ్రో యూ షుడ్ జస్ట్ వన్ మూవ్. అచ్చా సింగిల్ చేయలేస్తే గేమ్ లో ఉంటారు. అక్కడ వాడిని చూడండి, వాడు లేపుదామని జస్ట్ అక్కడ అసలు ఏం చెప్పకుండా ఉంటే గెలుస్తావు. అదే గేమ్. ఇప్పుడు చెప్పిండి అయ్యా. హలో
అండ్ ఎస్ ఈ రోజుకంతే కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. ఇప్పుడు సగంలో ఆపేసిన రీల్ ఏమైందో లాస్ట్ పెడతా చూడండి. వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫేవరెట్ మీమ్ ని కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. எதுவும் பண்ணாம இருந்து பாருங்க. Eat 5 star, do nothing.